నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. రక్షణ రంగంలో భారత్ రష్యా మధ్య సంబంధాలు ఎప్పుడు కీలకంగానే ఉంటాయి. ముఖ్యంగా యుద్ధ విమానాల విషయానికి వస్తే రష్యా నుంచి భారత్కి ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పొచ్చు. అది మామూలు ఆఫర్ కాదు, ఏకంగా 5వ తరం యుద్ధ విమానాలు, అది కూడా వాటి స్టోర్స్ కోడ్తో సహా. ఈ ఆఫర్ ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. అసలు రష్యా ఇచ్చిందేంటి, దీనివల్ల భారత్కు లాభాలేంటి, అమెరికా ఎందుకు ఆంక్షలు విధిస్తానని హెచ్చరిస్తోంది, ఇప్పుడు చూద్దాం. రక్షణ రంగంలో భారత్ ఎప్పుడూ తన సైనిక శక్తిని పెంచుకోవాలని చూస్తుంది. అందులో భాగంగానే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాల కోసం వేట సాగుతోంది. ఈ క్రమంలోనే రష్యా భారత్కు ఒక ఊహించని అతిపెద్ద ఆఫర్తో ముందుకొచ్చింది. అది మరేదో కాదు, తమ అత్యాధునిక 5వ తరం యుద్ధ విమానాలైన Su-57లను కొనుగోలు చేయమని భారత్ను ఆహ్వానించింది. ఈ డీల్లో రష్యా ఇచ్చిన అసలైన బంపర్ ఆఫర్ ఏంటంటే, కేవలం విమానాలను అమ్మడమే కాదు, వాటి సోర్స్ కోడ్ ను కూడా భారత్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉందని వార్తలు వస్తున్నాయి. సోర్స్ కోడ్ అంటే ఒక సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుందో తెలిపే మూల సూత్రం లాంటిది. యుద్ధ విమానాల విషయంలో ఇది వాటి మెదడు లాంటిది. విమానం ఎలా ఎగురుతుంది, దాని సెన్సార్లు ఎలా పనిచేస్తాయి, ఆయుధ వ్యవస్థలు ఎలా కమ్యూనికేట్ అవుతాయి, ఇలా ప్రతిదీ ఈ సోర్స్ కోడ్ లో ఉంటుంది. ఇది చాలా పెద్ద విషయం, ఎందుకంటే సాధారణంగా ఏ దేశం కూడా తమ అత్యంత రహస్యమైన యుద్ధ విమానాల సోర్స్ కోడ్ ను వేరే దేశానికి ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోరు. అమెరికా లాంటి దేశాలు తమ F-35 ఫైటర్ జెట్ల సోర్స్ కోడ్ ను బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి తమ సన్నిహిత మిత్ర దేశాలతో కూడా పంచుకోవడానికి నిరాకరిస్తున్నాయి. అలాంటిది రష్యా భారత్ కు ఈ ఆఫర్ ఇవ్వడం నిజంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ముఖ్యంగా ఇది ప్రధాని మోదీ కలల ప్రాజెక్ట్ అయిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి భారీ ఊతమిస్తుంది. ఒకవేళ భారత్ Su-57 సోర్స్ కోడ్ ను పొందితే భవిష్యత్తులో ఈ యుద్ధ విమానాలను దేశంలోనే తయారు చేసుకోవచ్చు, వాటి టెక్నాలజీని అర్థం చేసుకోవచ్చు, అవసరమైతే మన అవసరాలకు తగ్గట్టు మార్పులు కూడా చేసుకోవచ్చు. దీనివల్ల రక్షణ రంగంలో భారత్ మరింత స్వయం సమృద్ధి సాధిస్తుంది. ఇతర దేశాలపై ఆధారపడకుండా సొంతంగా అత్యాధునిక యుద్ధ విమానాలను అభివృద్ధి చేసుకునే సామర్థ్యం లభిస్తుంది. అయితే ఈ బంపర్ ఆఫర్ తో పాటు ఒక పెద్ద సవాలు కూడా ఉంది. ఒకవేళ భారత్ రష్యా నుంచి ఈ Su-57 యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తే అమెరికా నుంచి గట్టి హెచ్చరికలు వస్తున్నాయి. అమెరికా తన కాట్సా అనే చట్టం ప్రకారం ఆంక్షలు విధించే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే రష్యా నుంచి కొన్ని రకాల ఆయుధాలు కొంటే వాటిని కొన్న దేశాలపై అమెరికా ఆంక్షలు విధిస్తుంది. ఇప్పటికే భారత్ రష్యా నుంచి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొన్నప్పుడు కూడా ఇలాంటి ఆంక్షల హెచ్చరికలు వచ్చాయి. మొత్తంగా రష్యా ఇచ్చిన ఈ Su-57 సోర్స్ కోడ్ ఆఫర్ భారత్కు ఒక గొప్ప అవకాశమే. కానీ అదే సమయంలో అమెరికా ఆంక్షల సవాలును కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఈ డీల్ పూర్తవుతుందా? భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? వేచి చూడాలి.